అమ్మాయి హాస్టల్కి పోతున్నా అరిసెలు చేశాను. అదేందుకు కానీ క్వాంటిటీ తక్కువ చేసిన మటుకు భలే టేస్టీగా వస్తాయి. ఎక్కువ చేసిన మటుకు అస్సలుకి రావు. నేనైతే ఇక్కడ గిన్నె కొలతలు చెప్తాను. 2 గిన్నెలు బెల్లం తీసుకున్నాను. దానికి 1 గిన్నె వాటర్తో పోసుకున్నాను. ఎందుకంటే కరగబెట్టిన అనమాట, ఏమైనా నలకలు ఉంటే ఏమనని. ఇక దాన్ని వడగట్టేసుకుని పాకం అయితే పెట్టాము. ఇదిగోండి పాకం అయితే ఇట్లా రావాలంట. మా వారే పాకం చూసాడు, నాకు ఆ పాకం సంగతి తెలియదు. చాలా మంది టంగుమని కొడతారు, మా వారు ఏందో ఉండలాగా వస్తే చాలా అమ్మాయి అన్నాడు. ఇక కొద్దిగా కొబ్బరి చిప్ప అయితే ఉంది, దాన్ని కూడా తురివైతే వేసుకున్నాను. ఒక 2-3 యాలకులు అయితే దంచేసుకున్నాను. నాకు 1 కప్పు బెల్లానికి 2 కప్పులు బియ్యం పిండి అయితే పడింది. ఇప్పుడు నేను 2 కప్పులు బెల్లం తీసుకున్నాను కదా, అందుకే 4 కప్పులు పిండి అయితే పడింది. ఇది వచ్చేసి తడిపిండి. మళ్ళీ కొంతమందికి డౌట్ రావచ్చు, చలివిడి ఉంది చూడండి, ఇది పొడారుతుంది అన్నప్పుడు కొంచెం నూనె పోసుకోండి. నూనె గాని నెయ్యి గాని మీ ఇష్టం, మీ దగ్గర ఏది ఉంటే అది. నేను నూనె పోసుకున్నాను. చిన్న ఉండలు చేసి కవర్ మీద ఒత్తుకొని నూనెలో వేసేసుకోవడమే. మేము ఇక్కడ బంగాళదుంప స్మాష్ చేస్తారు చూడండి, దాంతో అయితే ఒత్తేస్తుండే మా వారు. చెక్క కూడా ఉందండి, అరిసెలు చెక్క అని తీయలేదు దాన్ని. 2 కప్పులు బెల్లానికి 4 కప్పులు పిండికి 40 అరిసెలు అయితే వచ్చినాయి మాకు.